వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి మండల పరిధిలో ఉపాధి హామీ పనులు సక్రమంగా కొనసాగుతున్నాయని ఎంపీడీఓ అత్తోట దీప్తి తెలిపారు. ఈ వారం 4,000 లక్ష్యంగా నిర్ధారించుకోగా 1,500 మాత్రమే చేరుకోగలిగామని ఆమె తెలిపారు. కొలకలూరు, పెదరావూరు, అంగలగుదురు, ఆఫ్పేట, నందివెలుగు పంచాయతీలలో కాలువల్లోకి నీరు రావటం వల్ల పనులు సాగటం లేదని, అందువల్ల అనుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోయామని ఆమె వివరించారు. పనులను సక్రమంగా పూర్తి చేసిన వారికి నగదు చెల్లింపులు చేస్తున్నామని తెలిపారు. వేతనాలను కూడా ఏప్రిల్ నుండి పెంచడం జరిగిందని, దానికి అనుగుణంగానే వేతనాలు చెల్లిస్తున్నట్లు చెప్పారు. మనకి ఇప్పుడు మండల పరిషత్ల కింద ఎన్ఆర్జీఎస్లో మ్యాండేట్స్ జనరేట్ చేస్తూ ఉన్నాం. వర్క్ అనేది బాగా జరుగుతూ ఉంది. మనం ఈ వీక్ 4,000 మ్యాండేట్స్ టార్గెట్ రైజ్ చేశాము. కానీ ఇప్పటికీ మనకి ఈరోజు రిపోర్ట్ వచ్చేసరికి 1,500 మాత్రమే వచ్చారు. దానికి కారణం అంగలకుదురు, పెదరావూరు, కొలకలూరు, నందివెలుగు, హాఫ్పేట ఈ 5 పంచాయతీల్లో కెనాల్స్లోకి వాటర్ బాగా వచ్చేయడం వల్ల అక్కడ మేము పని కల్పించలేకపోయాం. డిమాండ్ అయితే రైజ్ చేశాము. సో ఈ వాటర్ కొంచెం ఫ్లో తగ్గిన తర్వాత మళ్ళీ మ్యాండేట్స్ పెంచడం జరుగుతుంది. నేను కూడా ర్యాండమ్గా వెరిఫై చేసేటప్పుడు ఎక్కడైతే అంటే మెజర్మెంట్స్కి అనుగుణంగా పని చేయట్లేదో దానికి సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ మెజర్మెంట్స్ కరెక్ట్గా చేస్తేనే పేమెంట్ అనేది కూడా చేస్తున్నాము. ఇప్పుడు అమౌంట్ కూడా మొన్న ఏప్రిల్ నుంచి పెరిగింది. 307 రూపాయలు ఇస్తున్నారు. 7 రూపాయలు ఎక్స్ట్రా అనేది పెంచడం జరిగింది గవర్నమెంట్ కూడా. దానికి అనుగుణంగానే పని చేయవలసిందిగా మేము వేజ్ సీకర్స్ను కోరుతా ఉన్నాము. వేసవిలో అపరాలు సాగు చేసినచో భూమి సారం వృద్ధి చెందుతుందని మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ తెలిపారు. పచ్చరొట్ట విత్తనాలు రాయితీపై సరఫరా చేస్తామని తెలిపారు. అదేవిధంగా అవసరమైన వారికి భూసార పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రేమ్ సాగర్ తెలిపారు. అపరాలు మినిమం మా వ్యవసాయ శాఖలో 50% EVN8 అనేది ఇస్తున్నాము. కానీ EVN8 విత్తనం అనేది మీ రైతులు కోరుకోవటం లేదు. PU31 కోరుకుంటాం. మీ దగ్గర PU31 ఉంటే ఈ ఎండకి పంట రాదు. కానీ భూసారానికి మాత్రము అపరాలు చేసుకుంటే దానిలో వేరే బుడిపల్లో నత్రజని స్థావరాలు ఉంటాయి కాబట్టి భూమికి చాలా హాయిగా రిలాక్స్ అవుతుంది. కాబట్టి మీరందరూ వేసవిలో అపరాలు వేయవలసిందిగా కోరుతున్నాం. తర్వాత మా వ్యవసాయ శాఖ ద్వారా జనుము, జీలుగా, పిల్లి పెసర విత్తనాలు 50% రాయితీపై ఇస్తాము. మీరు ఇండెంట్ ఆల్రెడీ పెట్టున్నాము. ఇంకా రైతు సోదరులకు ఎక్కువ కావాలంటే ఆయా రైతు సేవా కేంద్రాల్లో రైతు సేవా కేంద్ర సిబ్బందికి తెలిపితే మేము 50% రాయితీతో మీకు అందిస్తాము. జీలుగా 1 కేజీ 61 రూపాయలు, అదే జనుమ 54 రూపాయల 50 పైసలు, పిల్లి పెసర 90 రూపాయలు. కాబట్టి జీలుగా ఎకరాకు 12 కేజీలు వాడతారు, జనుమ ఎకరాకు 16 కేజీలు వాడతారు, పిల్లి పెసర 8 కేజీలు వాడతారు. కాబట్టి రైతు సోదరులు, ఎందుకంటే మనము పోయిన జొన్నకి మొక్కజొన్నకి విపరీతంగా యూరియా వేసేస్తున్నాం, కాంప్లెక్స్లు వేసేస్తున్నాం. భూమి చాలా చట్టుబారిపోయింది. ఇంకా పండతాయో పండవ అనేది ఇంకా 10 సంవత్సరాలకి డౌట్గా ఉంది. కాబట్టి ప్రతి రైతు, కౌలు రైతు అయినా కానీ, ఎక్కువ కౌలు రైతులైనా కూడా సొంత రైతులను ఒప్పించుకొని జనుము, జీలుగా, పిల్లివేసర విత్తనాలు వేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత మా రైతు సేవా కేంద్ర సిబ్బంది ఒక్కొక్క రైతు సేవా కేంద్రంలో 50 మట్టి నమూనాలు తయారు చేస్తున్నారు. ఆ మట్టి నమూనాలకు కూడా మీరు సహకరించవలసిందిగా కోరుతున్నాం. తర్వాత ఫార్మర్ రిజిస్ట్రీ అనేది జరుగుతూ ఉంది. సొంత రైతులకి ఆధార్ కార్డు లాగా 13 అంకెల యూనిక్ కార్డు మీకు మెసేజ్ వస్తుంది. దర్యాప్తు అయిపోయింది. 60%, ఇంకా 40% ఉంది. రైతు సోదరులు, సొంత రైతులు మీరు చూపించుకోవాల్సిందిగా కోరుతున్నాం. 60 ఏళ్లు నిండిన వృద్ధులకు గుర్తింపుగా ఉండే సీనియర్ సిటిజన్ కార్డుకు ఇకపై ప్రభుత్వం డిజిటల్ గా అందించనున్నట్లు తెనాలి ఎంపీడీఓ అత్తోట దీప్తి తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో సీనియర్ సిటిజన్ కార్డును డిజిటల్ రూపంలో అందిస్తుందని, సీనియర్ సిటిజన్ కార్డును ఎటువంటి రుసుము లేకుండా ఫ్రీగానే పొందవచ్చునని, ఈ కార్డు ఉంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలను సులభంగా పొందొచ్చన్నారు. ఆధార్ కార్డు, ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులు డాక్యుమెంట్స్ చూపించాల్సిన అవసరం ఉండదన్నారు. 60 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సీనియర్ సిటిజన్స్కి డిజిటల్ కార్డ్స్ అనేది గవర్నమెంట్ ఇవ్వడానికి ప్రణాళిక ఉంది. కాబట్టి దానికి సంబంధించి మన సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్స్ దగ్గరికి వెళ్ళినట్టయితే వాళ్ళ డేటా అంతా ఏపీ సేవా పోర్టల్లో ఆన్లైన్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇంక్లూడింగ్ బ్లడ్ గ్రూప్ ఆన్లైన్ చేస్తారు. ఫోన్ నెంబరు, ఇతరత్ర డీటెయిల్స్, వాళ్ళ ఏజ్ ఏంటి, అవన్నీ కూడాను చేయడం జరుగుతుంది. దానికి గాను వీళ్ళు వెళ్ళేటప్పుడు వెళ్ళి తిరిగి వస్తున్నారు అంటే దాని మీద అవగాహన లేకుండా. సో వాళ్ళు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన బర్త్ సర్టిఫికెట్, మెడికల్ సర్టిఫికెట్ అంటే లైక్ వాళ్ళకి ఏజ్కి సంబంధించిన ప్రూఫ్ ఏదైనా ఒకటి, ఆధార్ కార్డు,
ఇవన్నీ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవన్నీ తీసుకువెళ్ళినట్టయితే వాళ్ళు ఇమీడియట్గా డిజిటల్ అసిస్టెంట్ అది ఆన్లైన్లో చేయడం జరుగుతుంది. దీనివల్ల బెనిఫిట్స్ అనేవి మీకు అందరికీ తెలిసిందే. మెడికల్కి వెళ్ళినప్పుడు ఏదైనా టెస్టులు జరిగేటప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్లోనే గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ వాళ్ళకి రాయితీ ఇవ్వడం జరుగుతుంది. ప్రయాణాల్లో కూడా రాయితీ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఛార్జెస్లో 50% అలాగా రాయితీ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ బ్యాంక్స్కి వెళ్ళినప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా ఈ సీనియర్ సిటిజన్స్కి కొంచెం ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడాను సీనియర్ సిటిజన్స్ 60 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్స్ దగ్గరికి మీరు ఈ ప్రూఫ్స్ అన్ని తీసుకువెళ్ళినట్టయితే వాళ్ళు ఇమీడియట్గా ఆన్లైన్ చేయడం జరుగుతుంది. ఆ కార్డు కూడా ఇమీడియట్గా ప్రింట్అవుట్ తీసేసి మీకు ఇస్తారు. మీరు దాని తర్వాత లామినేషన్ చేయించుకుంటే సరిపోతుంది. కేవలం మార్కులే ప్రామాణికంగా కాకుండా విలువలతో కూడిన విద్యాబోధన అవసరమని పూర్వ శాస్త్రవేత్త డాక్టర్ చందు సాంబశివరావు అన్నారు. శ్రీ సరస్వతి శిశు మందిర్ పట్ట ప్రధానోత్సవం స్థానిక తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డాక్టర్ సామల లక్ష్మణబాబు అధ్యక్షత వహించగా కొత్త సుబ్రహ్మణ్యం, వెంకట సుబ్బారావు, కోడూరు రమాదేవి, ఎర్రంశెట్టి హనుమంతరావు, డాక్టర్ అవ్వారు లత తదితరులు మాట్లాడారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. K for Krishna, for Nalada, O for Q for Kyungati, U for Yuddha, X for Silabdi. Haripriya. Durga Venkata. C.H. Kusumita. Okay. తిరుపతిలో ఆ అందరు చూడలలో శ్రీ సరస్వతి శిశు మందిర్ సుల్తానాబాద్ రెండవ గ్రాడ్యుయేషన్ కార్యక్రమాన్ని ఈరోజు విజయవంతంగా రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించుకుంటున్నాం. మా విద్యార్థులు సంవత్సరం పాటు కృషి చేసి విజయవంతంగా ఆయా తరగతుల్ని పూర్తి చేసుకొని నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా సంఘటిత శక్తిగా మనం ఎలా ఎదుగుతాం, తల్లిదండ్రులు, మాతాజీలు, విద్యార్థులు అందరూ కలిసి సమిష్టిగా కృషి చేస్తేనే మనకి విజయం సాధ్యమవుతుంది అనే అంశాన్ని మనం ఇక్కడ రుజువు చేసుకున్నాం. విద్యాభారతి గురించి సరస్వతి శిశు మందిర్ ఎన్ని ఉన్నాయో సుబ్బారావు గారు మీకు విశ్లేషించారు. దేశం మొత్తం మీద ఎన్ని ఉంటాయి, దాని విలువ తెలుసుకోవాలి మనం. అలాగే డాక్టర్ సాంబశివరావు గారు ఇస్రో శాస్త్రవేత్త, నాసాలో కూడా పనిచేశారు. అంత గొప్పతనం అది మీకు పిల్లలు కొంతమందికి అర్థం కాకపోవచ్చు. నాసా అంటే ఏంటి, ఇస్రో అంటే ఏంటో. అంటే అది ఆయనకి కొన్ని నమస్కారాలు చెప్తూ, ఎందుకంటే వారు మన పక్కన చదవడంలో చదువుకున్న అనంతరంలో చదువుకున్నామని చెబుతున్నారు. నేను అట్లాగే ఎట్లప్పలే స్కూల్లో చదివా, వారు ఏ సరకాలు చదివారు, నేను ఏ సరకాలు చదివాము. ఇక్కడ చదివిన మట్టిలో మాణిక్యాలు ఉంటాయని చెప్పి మనం పెద్దలు చెప్పుకుంటారు. అదేవిధంగా మీరందరూ కూడా ఎంత గొప్ప అవుతారో కూడా చెప్పారు సంవత్సరం గారు. ఎంత గొప్ప అవుతారో
మీకు ఊహించలేరు మీరు అంటే. అయితే ఏం కావాలి దానికి బేసిక్గా మన ఇంట్లో నుంచి పద్ధతులు, సంస్కారం, పిల్లలకి మంచి ఇది ఇవ్వటం, చదువుతో పాటు మీరు కూడా సంస్కారం చెప్తే వాళ్ళు మనకన్నా చాలా గొప్ప వాళ్ళు అవుతారు. మీరు మీ పిల్లల బుద్ధిగా పడక్కర్లా, క్రమశిక్షణగా పెంచితే వాళ్ళు తప్పకుండా సక్సెస్ అవుతారు. ఫెయిల్యూర్ ఈజ్ కామన్, చేయలేకపోవడం కామన్. నేను ఫస్ట్ టైం ఫెయిల్ అవ్వచ్చు, నాకు కుదరకపోవచ్చు, నా పక్క వాళ్ళకు కూడా కుదరకపోవచ్చు, కానీ ఎవెన్చువల్లీ మేమందరం నేర్చుకోగలుగుతాము, మాకు అది తెలుస్తుంది, మాకు కుదురుద్ది, విల్ బి మాస్టర్స్ ఆఫ్ దట్ అన్నది ఈ చిన్న పిల్లలకి వాళ్ళ నరనరాన అది అర్థమవుతుంది. ఇది చాలా ఇన్వాల్యుబుల్ స్కిల్ కింద లెక్క. ఈ పర్సివిరెన్స్ లేకపోతే మనం ప్రయత్నం చేసి మనకు కుదరలేదు కాబట్టి, మనం ప్రయత్నం చేస్తే మనం ఫెయిల్ అయ్యాం కాబట్టి, మనం అనుకున్నన్ని మార్కులు రాలేదు కాబట్టి, మనకంటే పక్క వాళ్ళకి ఏదో మార్కులు వచ్చినాయి కాబట్టి వీళ్ళు ఏమవుతారు, ఈ తరఫీదు లేని వాళ్ళు వెంటనే మనలో ఏదో ప్రాబ్లం ఉందనే డెసిషన్కి వచ్చేస్తారు. అది ఆత్మన్యూనతా భావనకి మొదటి కారణం. ప్రయత్నం చేయాలని, ప్రతి ప్రయత్నం సక్సెస్ కాకపోవచ్చని, మీరు కన్సిస్టెంట్గా పర్సిస్టెంట్గా ప్రయత్నం చేస్తే ఎవెన్చువల్గా సక్సీడ్ అవుతారని, అది అర్థం కావడానికి మనం ఈ పెద్దవాళ్ళను కూర్చోబెట్టి 10 నిమిషాలు ఏదో మాటలు చెప్పినంత మాత్రాన వాళ్ళకి ఆ ఫీల్ రాదు. వాళ్ళ బాడీలో సిస్టమ్, వాళ్ళ భౌతిక సిస్టమ్ కానివ్వండి, వాళ్ళ మానసిక పరిస్థితి కానివ్వండి, దానికి తర్ఫీదు పొందదు. కాబట్టి చిన్నపిల్లల్ని మనం ఆటలాడుకోవడం ద్వారా, సంగీతం నేర్పడం ద్వారా, డ్యాన్స్ నేర్పడం ద్వారా, పాటలు పాడించడం ద్వారా, ఇంకోటి చేయడం ద్వారా, టీం వర్క్ చేయించడం ద్వారా ఈ పర్సివరెన్స్ని మనం నేర్పిస్తాం, పర్సిస్టెన్స్ని మనం నేర్పిస్తాం, గెలుపోవటంని అర్థం చేసుకోవటాన్ని నేర్పిస్తాం, తట్టుకోవటాన్ని నేర్పిస్తాం. గెలవటం అంటే నువ్వు ఒక్కడిదే కాదు, గెలుపంటే నీ ఒక్కళ్ళదే కాదు, గెలుపంటే అందరితో కలిసి చేస్తేనే నీకు గెలుపు వచ్చింది. కాబట్టి సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి సివిల్ సప్లైస్ గోడాంలను సందర్శించిన ఏపీ సివిల్ సప్లైస్ మేనేజింగ్ డైరెక్టర్ మంజీర్ జిలానీ సమూన్. జూన్ 12 నాటికి తెనాలి మండల పరిధిలో గృహ నిర్మాణాలు పూర్తి. ఎంపీడీఓ అత్తోట దీప్తి వెల్లడి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.